క్యాలెండర్ అనే పదాన్ని ఈ అడ్మినిస్ట్రేట్ లో ఇంట్రడ్యూస్ చేసిందే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన పదాన్ని మాకెందుకు అంటగట్టడం? జాబ్ క్యాలెండర్ అని, లోన్ క్యాలెండర్ అని, అగ్రికల్చర్ క్యాలెండర్లని ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళు. అంటే వాళ్ళు చేసిన వెధవ పనులన్నీ కూడా మాకంటే మా మెడ చుట్టే ప్రయత్నం చేసే భాగంలో ఆ పదాలను మా మీద ప్రయోగిస్తున్నారు తప్ప మేము ఆ రకమైనటువంటి మాటలు ఏ రోజు మాట్లాడాం. ఇది మొదటిదైతే. రెండవది, మేమైతే ప్రభుత్వ ప్రాపర్టీస్ ఆ శ్రీకాకుళం దగ్గర నుంచి కర్నూలు వరకు ఎక్కడ ఒక ఇంచి భూమి కానీ ఇంచి బిల్డింగ్ కానీ మేము ఎక్కడ ఏ బ్యాంకుకు తాకట్టు పెట్టాల. లేకపోతే ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని చూపించి దేని తాకట్టు పెట్టాల. మా లీగల్ గా ఎఫ్ఆర్ఎంబి ప్రకారము ఏదైతే మాకు అప్పులు ఏ రాష్ట్రానికైతే ఎంత అప్పు రావాలో అంత అప్పును మాత్రమే తీసుకుంటూ ప్రభుత్వాన్ని లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలను లేదా సంక్షేమ కార్యక్రమాలను నడిపిస్తున్నామన్నది అందరికీ తెలుసు. వాళ్ళ ప్రభుత్వం లాగా ప్రతి మంగళవారం భవతి బిచాందేహి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఎంత పడితే ఎంత ఏలం వేస్తే అన్ని వేల కోట్లు ప్రతి మంగళవారం తీసుకొచ్చే పనిమాల పనులు మేం చేయటం. వాళ్ళు చేసింది వాళ్ళే. వాళ్ళ ఆర్థిక మంత్రి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు 5 సంవత్సరాల్లో? మా ఆర్థిక మంత్రి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు? ఒకవేళ మా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు వెళ్తే ఏ పని మీద వెళ్ళారు, ఎవరిని కలిశారు? వాళ్ళ బుగ్గన రాజేంద్రనాథ్ మసిబూసి మారేడుకాయ చేసి మంత్రదండం మీద చూపించాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు మామూలుగా. ఆయన చెప్పే ఆ మాటలు పెట్టే మాటల గారడీతో అబ్బాయి నిజమేమో అని చెప్పి నమ్మేటట్టు ఎవరు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు ఆయన 2019-24 వరకు ఆయన ఎప్పుడు ఎన్నిసార్లు ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఏ పని మీద వెళ్ళారు, ఎక్కడ స్టే చేశారు, ఆయన వెళ్ళిన ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి బాండ్లు ఏలం వేస్తే కొనుక్కొని వచ్చింది వాస్తవం అవునా కాదా? ఋషి గారు వీళ్ళు ఏమైనా మాట్లాడి ఒకటే మాట్లాడేది ఏంటంటే మేము 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు వాడాము అంటారు. ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ ఇన్ బిహాఫ్ ఆఫ్ యూ టు ద పబ్లిక్ ఆర్ వైసీపీ లీడర్స్ చూసేవాళ్ళు ఎవరన్నట్టు వాళ్ళని క్వశ్చన్ అడుగుతాను. 5 ఏళ్లలో మీ బడ్జెట్ కాస్ట్ ఎంత? రమారమి 12 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి 5 సంవత్సరాల్లో మీరు బడ్జెట్ అంచనాలు మీది. ఆ దాంట్లో 2,70,000 కోట్ల రూపాయలు ఎంత పర్సెంటేజ్ అండి? ఆల్మోస్ట్ 78%. మీరు టోటల్ 5 years టెన్యూర్ బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు మీరు చెప్తున్నట్టు అదేంటి నవరత్నాలు ఏంటో చెప్తాడు కదా ఆయన, మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేస్తే 78% ఆఫ్ ది మనీ మాత్రమే టోటల్ బడ్జెట్ లో మీరు ఈ సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి లేదు, దేనికి లేదు. గొప్పగా చెబుతున్నటువంటి గొప్పగా మేము 2,70,000 కోట్ల రూపాయలు మేము సంక్షేమ పథకానికి బటన్ నొక్కి 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 ప్రజలకు ఇచ్చామంటున్నారు కదా. ఆ నొక్కి 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 ఇచ్చింది ఎంత టోటల్ 5 ఏళ్ల బడ్జెట్ లో అంటే మొత్తం 12.5 లక్షల నుంచి 13 లక్షల కోట్లు వాల్యూ ఆఫ్ ది బడ్జెట్ లో మీరు చెట్టు సంక్షేమ పథకాలకు పెట్టిన డబ్బు మీరు చెప్తుంది నిజమైనప్పుడు దొంగ కూడా కలుపుకుంటే దొంగ పని కూడా కలుపుకుంటే 7% నుంచి 8% ఆఫ్ ది మనీని మాత్రమే మీరు సంక్షేమ పథకాలకు ఉపయోగించారు. కానీ ఈ రోజు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు ఈ 2 సంవత్సరాలు దాదాపు 90,000 కోట్ల రూపాయలు 90,000 కోట్ల రూపాయలు కేవలం 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదు. ఓటాన్ అకౌంట్ అయింది, ఒక రెగ్యులర్ అకౌంట్ అయింది. ఇంత షార్ట్ పీరియడ్ లో దాదాపు 90,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకానికి ఖర్చు పెట్టినప్పుడు ఇంకా మాకు 4 బడ్జెట్లు ఉన్నాయి. ఈ 4 బడ్జెట్లలో మేము ఖర్చు పెట్టబోయేది ఎంత? బడ్జెట్ వాల్యూ ఎంత అంటే మీరు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ది వీళ్ళు చెప్పే లెక్కలు బడ్జెట్ అప్పులు 1,72,000 కోట్లు, రాజధాని పేరుతో 1,27,000 కోట్లు అంటున్నారు. అసలు దాని మీద ఇప్పటివరకు పోనీ కాదు కదా అవకాశం ఉన్నదే. మళ్ళీ అక్కడే ఇప్పుడు హడ్కో నుంచి 11,000 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్లు, జర్మనీ సంస్థ 5,000 కోట్లు, అంతా కలిపి 47,000 కోట్లే. కానీ చెప్పే లెక్క 1,27,000 కోట్లు. ఒకవేళ ఇఫ్ అట్ ఆల్ ఆయన వర్షన్ ని ఆ బూత్ మీడియా వర్షన్ ని కూడా యూ కన్సిడర్ అప్ టు 5 minutes అనుకుందాం, ఒక 5 నిమిషాలు నిజమని నమ్ముదాం. దేని మీద?
ఇన్ఫ్రా మీద. ఆ ఇన్ఫ్రా అంటే అంత లక్షల కోట్ల ఇన్ఫ్రా అమరావతిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తోంది, జిఎస్టీ ఎంత డబ్బులు వస్తుంది, ఆ పెట్టుబడి ద్వారా భవిష్యత్తులో రాష్ట్రానికి ఎంత ఆదాయం సమకూరుతోంది, ఇది లెక్కేసుకుంటే 5 ఏళ్లలో వాళ్ళు చెప్పిన డబ్బు నిజమైతే 5 ఏళ్లలో తిరిగి వస్తుంది వెనకలకి. త్రూ జిఎస్టీ మాత్రమే పెట్టింది మొత్తం డబ్బులు తిరిగి వచ్చేస్తుంది. ఇది కదా పరిపాలన అంటే, ఇదే కదా పరిపాలన అంటే. వాళ్ళేమన్నారు, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ప్రజల్లోకి డబ్బు వెళ్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా జిఎస్టీ రిటర్న్స్ పెరుగుతాయి అని ఒక థీరీ తీసుకొచ్చారు. అది ప్రపంచం మొత్తం అంతా కూడా ఫెయిల్యూర్ థీరీ. దట్ ఈస్ కాల్డ్ హెలికాప్టర్ మనీ థీరీ. దాన్ని హెలికాప్టర్ మనీ థీరీ అంటారు దాన్ని. అంటే ప్రజలకు డబ్బులు వెదలేస్తే ప్రతి ఖర్చు పెడతారండి. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ చాలా దేశాల్లో రూపాయి వాల్యూ డాలర్ వాల్యూ, ఇప్పుడున్న ఇరాన్లో కూడా అదే జరిగింది. ఒక ఇరాన్ రూపీ అంటే డాలర్తో, ఒక డాలర్ కొనాలంటే ఇరాన్ రూపీతో 14,32,000 రూపాయల కాస్ట్ ఒక డాలర్ ఈక్వల్ ఒక ఇరానియన్ రూపాయి. మనకు 90 రూపాయలకి గగ్గోలు పెట్టేస్తున్నాం మనం. కానీ ఇరాన్ డబ్బులో ఒక డాలర్ కొనాలంటే 14,32,000 రూపాయలు కాస్ట్. శ్రీలంకలో అట్లాగే జరిగింది, ఉగాండాలో అట్లే జరిగింది, కెన్యాలో అట్లే జరిగింది, నేపాల్ అట్లే జరిగింది. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు శ్రీలంకతో పోలుస్తున్నారు. అమ్మో శ్రీలంకలా అయిపోతుంది, లేకపోతే నేపాల్లో అయిపోతుంది అని. అంటే అది ఏంటి, ప్రజల్ని భయపెట్టి ఏదో చేసే పరిస్థితి కదా. ఋషి గారు ఈ మధ్య నేను శ్రీలంక వెళ్ళా. మీరు రీసెంట్ గా వెళ్ళా శ్రీలంకకు. ఓకే, శ్రీలంక ఇప్పుడిప్పుడు సెటరేట్ అవుతుంది. మన రూపీతో వాళ్ళ రూపీ ₹3.25. డాలర్తో తీసుకుంటే 200 రూపాయల దాకా ఎంతో ఉన్నట్టు. శ్రీలంక కంటే ద వర్స్ట్ కండిషన్ ఇస్ పాకిస్తాన్. పక్కనున్న దేశమే. పాకిస్తాన్ కంటే నేపాల్ చాలా బెటర్, భూటాన్ అంతకంటే బెటర్. వాళ్ళ 0.82 పైసా మన రూపాయి, అంటే మన కరెన్సీ కంటే భూటాన్ వాల్యూ ఎక్కువ. అంటే 18 పైసలు మనకంటే ఎక్కువ వాల్యూ ఉంది అంటూ. అంటే ప్రపంచంలో ఉన్న అన్నిటినీ కూడా వక్రీకరించి వీళ్ళు మాట్లాడే మాటలు ఎవరికి ఏమీ తెలియదు. ఎకనామిక్స్ గురించి ఎవరికి ఏమి తెలియదు, ఎకానమీ గురించి ఎవరికి తెలియదు. మనం ఏం చెప్పినా కరెక్ట్. ఇప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్ అని 5 నిమిషాలు నమ్మితే, ఆయన చెప్పినట్టు 1,42,000 కోట్ల రూపాయలు నిజంగా కనుక అమరావతి మీద ఖర్చు పెడుతూ ఉంటే అది చాలా గొప్ప విషయం అంటా నేను. ఎందుకంటే అంత డబ్బులు పెట్టినప్పుడు ఆ జిఎస్టీ ద్వారా వచ్చే పనులు స్ట్రైట్ అవే వెరీ ఇమీడియట్ గా దాదాపు 20,000 కోట్లు వచ్చేస్తుంది. ఏది జిఎస్టీ పన్నుల రూపంలో స్ట్రైట్ అవే 1,42,000 రూపాయలు కనుక 1,00,000 కోట్లు కనుక దాని మీద పెట్టుంటే 5 ఏళ్ళ డబ్బు వస్తుంది. వీళ్ళు ఏమన్నారు రీసెంట్ గా, అందరూ మేధావులు, అందరూ చాలా జ్ఞానవంతులు, అందరూ ఇది గూగుల్ డేటా సెంటర్సే, అందరూ ప్రపంచ డేటా సైంటిస్టులు అయిపోయారు. వాళ్ళ మీడియాలో కూర్చున్న వాళ్ళంతా కూడా ఒక డబ్బా అంటాడు, ఒకడు అదంటాడు, ఇది అంటాడు. తీరా చూస్తే తెలిసింది ఏంటంటే, ఆ గూగుల్ డేటా సెంటర్ కనుక అక్కడికి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే, ఏదైతే రాయితీలు అని చెప్పి 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బులు ఇచ్చేసారు చెప్పేసి కారుపోతులు కూర్చోట్టు వీళ్ళకి చెప్తున్నా, 20,000 కోట్ల రూపాయలు స్ట్రైట్ అవే జిఎస్టీ రూపంలో స్టేట్ కి వచ్చేస్తుంది. ఎవ్రీ ఇయర్ 10,000 జీడీపీలు యాడ్ అవుతుంది. అంటే ఒకటి విద్యాసాగర్ గారు, ఇవన్నీ వాళ్ళకి తెలియవని కూడా కాదు.